తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో బుధవారం కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేశారు. తెనాలి మండలం గ్రామం సంగం జాగర్లమూడి గ్రామంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష అభిషేకాలు, అనంతరం భక్తులకు పూజా కార్యక్రమాలు అనుమతించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యరావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు ఆధ్వర్యంలో ఆలయ ఈవోవి పద్మ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు కాళీప్రసాద్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఓం నమ శివాయ. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం సంగం జాగర్లమూడి, పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ సంగం జాగర్లమూడి గ్రామంలో వెలసి ఉన్నది. ఈ కార్తీక మాసం ఈ నెల ఈరోజు 22వ తారీఖు బుధవారం నుండి ప్రారంభమవుతుంది. 20వ తారీఖు అమావాస్యతో, నవంబర్ 20వ తారీఖు అమావాస్యతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం రేపు అన్నా చెల్లెళ్ళ పండగ. 25వ తారీఖు శనివారం నాడు నాగుల చవితి. 5వ తారీఖు బుధవారం నాడు కార్తీక పౌర్ణమి, సాయంత్రం జ్వాలాతోరణం. మరుసటి రోజు తర్వాత 25వ తారీఖు 18వ తారీఖు నవంబర్ 18వ తారీఖు మాస శివరాత్రి. ఇది ఈ కార్తీక మాసంలో విశేషమైన పర్వదినాలు. ఈ కార్తీక మాసం సందర్భంగా బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతినిత్యము భక్తుల యొక్క గోత్రనామాలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, అమ్మవారికి విశేషార్చనగా లలితా సహస్రనామంతో కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ విశేషంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గారైనటువంటి శ్రీ రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారు, కార్యనిర్వహణాధికారి గారైనటువంటి పద్మగారి ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లను చేశారు. కావున ప్రతి ఒక్క భక్తుడు ఎటువంటి అసౌకర్యము కలగకుండా వారికి సోమవారం నాడు దీపాలు వెలిగించుకోవడానికి పుట్ట దగ్గర విశాలంగా బండలు పరిచి నూతనంగా ఏర్పాటు చేశారు. కావున ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి చక్కగా భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించుకొని కార్తీక, దామోదర, తులసి, ధాత్రి, లక్ష్మీనారాయణుల బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి, పార్వతీ సమేత పాప వినాశేశ్వర్ల, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర, వల్లీ దేవసేన సమేత చండీశ్వర, విజయ గణపతి, నందీశ్వర, భృంగీశ్వర, కాలభైరవ దేవతల అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి. గ్రామము, రాష్ట్రము, దేశము సుభిక్షంగా ఉండాలి. సస్యానుకూల వృష్టితో ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. అయినప్పటికీ పంటలకు ఎటువంటి చీడపీడలు కలగకుండా చక్కగా సకాలంలో పంటలు పండి రైతులంతా ధన ధాన్యాలతో, భోగభాగ్యాలతో, వ్యాపారస్తులు వ్యాపారాలతో కళకళలాడాలని ఆ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారిని, పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామివార్లను వేడుకుంటూ వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో అందరూ చల్లగా ఉండాలి.